హాయ్ అండి. మేము గుండు చేసుకొని 3 కత్తిరింపులు ఇచ్చేసి కిందకు వచ్చేసామండి. ఇలా ఈ కాడ బొట్లు పెట్టి చేసుకుంటున్నాం. నేను, అమ్మ, నాన్న, బాబు అందరం ఇలా పాప అందరం ఇట్లా బొట్టు పెట్టించుకునేసాం. బొట్టు పెట్టి చేసుకున్నాక తర్వాత ప్రాసెస్ వచ్చి ఈవిడి కాడే మేము కావడి అంతా నీట్గా కడిగిచ్చేసి పూతిచ్చామండి. అంటే గంధంతోనే పూతించాలి. కావిడిని చూపిస్తాను చూడండి. నేను కిందకు వచ్చినాక కడిగేసింది. కావిడిని కడిగి గంధం పూసేసి ఈపుది బొట్లు పెట్టి మళ్ళా కుంకుమ పెట్టిందండి. అలాగే కింద కావిడి బొట్లకు కూడా అలా గంధం బొట్లు పెట్టేసింది. నేనే పూలతో నీట్గా అలా చుట్టేసి అలంకరించేసాను. కావిడిలో ఈ పక్క బొట్లు ఆ పక్క బొట్లు టెంకాయ పళ్ళు అన్నీ వేసుంటాం కదండి. అలాగే మనం డబ్బులు కూడా వేసుంటాం. కావిడి కడిగేటప్పుడు ఆ డబ్బులు తీసి మన వాళ్ళే చెప్తారు. ఇంకొకటి ఏమంటే కావిడి కింద పెట్టకూడదండి. ముఖ్యంగా మనం మోస్తూనే ఉండాలి. ఇక్కడ కూడా ఇట్లా తడ్డిలు పెట్టేసి మనం పూజించాలి. కింద అనేది తాగకూడదు. ఈ 2 కావిడిలో ఈ 2 బుట్టల్లో 2 టెంకాయలు ఉంటాయి. ఒకటి ఇక్కడ యథాప్రకారంగా ఉదిగట్లు చుట్టేసి కరుపూర ఎగిరిచ్చేసి ఆ బుట్టలో ఏదో ఒక బుట్టలో టెంకాయ తీసి ఇక్కడ కొట్టేయాలి. ఇంకొక బుట్టలో టెంకాయ లోపల దర్శనానికి వెళ్తాం కదా, అక్కడ సమర్పించినప్పుడు వాళ్ళు పళ్ళు అక్కడ లోపల బుట్టలో ఏమేమి ఉన్నాయని తీసేసుకొని టెంకాయ కూడా కొట్టి ఒక పూలమాల అవి మనకి ఇస్తారు. మనం ఇంటికి తెచ్చేసుకోవాలి. ఇప్పుడు ఆ బుట్టలో టెంకాయ, ఆ కావిడి బుట్టలో టెంకాయ ఇప్పుడు అమ్మ కొడుతుంది. కొడితే ఇంకా హారతి ఇచ్చేసింది. నేను, అమ్మ, నాన్న, పిల్లలు అందరం హారతి తీసేసుకున్నామండి. ఇంకా పిల్లలు ఇక్కడ దండం పెట్టుకొని కొంచెంసేపు ఏరే వాళ్ళు స్కూటర్ ఉంటే ఇలా బాధ కనబడుతున్నారు. ఓకే అండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ఇంకా మిగతా వీడియో నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను.